నంద్యాల జిల్లా మండల కేంద్ర పాములపాడులో నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్థర్. ఆర్డీఓతో మాట్లాడనని, అక్రిడేషన్ ఉన్న విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అక్రిడేషన్ లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వరా అంటూ విలేకరులు ప్రశ్నించగా ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉదయం నుంచి గ్రామాల్లో తిరిగి గ్రామ సమస్యలను మీ దృష్టికి తీసుకువచ్చి గ్రామ అభివృద్ధి కోసం, మండల అభివృద్ధి కోసం విలేకరులు తోడ్పడుతుంటే కొందరికే ఇళ్ల స్థలాలు ఇస్తానని మరికొందరికి ఇవ్వనన్నట్లు తెలపడం ఇది ఎంతో బాధాకరమని విలేకరులు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారు సానుభూతితో స్పందించి ప్రతి ఒక్క విలేకరికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని విలేకరులు కోరారు. ఆర్డీఓ గారి సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో ఇప్పుడే ఆర్డీఓ గారితో నేను మాట్లాడడం జరిగింది. నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్రిడేషన్ కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో, ఎలిజిబిలిటీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీకు ఇంటి స్థలాలు త్వరలో ఇవ్వడం జరుగుతుంది. మాట్లాడడం జరిగింది ఆర్డీఓ గారికి కూడా. తప్పకుండా ఇస్తాను సార్, అన్ని నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. సార్ అగిటేషన్ లేని వారికి ఏంటో సార్? అగిటేషన్ లేవు సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లా రద్దు చేశారు సార్. చాలా మందికి చాలా మందికి లేదు. గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం పోవాలి కానీ ప్రొసీజర్ అథారిటీ ఉంటే ఇస్తాను కదా బట్ బియాండ్ ద ప్రొసీజర్. వాట్ ఇస్ ద ప్రొసీజర్ ఇన్ ద సంస్థ అథారిటీ ఉంటే సార్. నాట్ డిస్ట్రిక్ట్, నాట్ కాన్స్టిట్యూన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రొసీజర్ ఏమిటో ఆ ప్రొసీజర్ ప్రకారం నియోజకవర్గంలో ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ వాళ్ళు ఇస్తామని చెప్పి చెప్పడం లేదు. ఎందుకంటే కలెక్టర్ గారు చెప్పేది ఏమంటారు, కలెక్టర్ గారితో మేము ఫైట్ చేయడం అనేది చాలాసార్లు ఉపయోగపడుతుంది కాబట్టి గురించి వాళ్ళు అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని దానికి ఏదో ఒక ప్రొసీజర్ ఉంది, జీవోలు ఉన్నాయి. తర్వాత వాటిని తీసి పెట్టి ఎన్నిసార్లు నేను పాత ఆర్డీఓ గారితో, కర్నూలు ఆర్డీఓ గారితో మాట్లాడి తర్వాత మనకు ఆర్డీఓ గారు వచ్చిన తర్వాత మీరైనా చేయండి, అది ఎంత పెండింగ్లో ఉన్నాయి అంటే వారు ఇప్పుడే నాకు చెప్పడం జరిగింది.